హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. డిఎస్సి గురించి నేను ఎక్కువ వీడియోస్ చేయలేదు, ఎందుకంటే నాకు కూడా వాస్తవాలు కొద్ది కన్ఫ్యూషన్గా ఉన్న తర్వాత నేను అన్ని వీడియోస్ చేయకూడదు, ఎందుకంటే వాస్తవమే నేను మీకు చెప్పాలనే ఒక ఉద్దేశంతో వీడియోస్ చేయలేదు. ఎప్పుడైతే మండలిలో అచ్చెన్నాయుడు గారు లేచి చిన్న తప్పు జరిగింది అధ్యక్ష అన్నాడో అప్పుడు నేను బ్యాక్ ట్రాక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. చిన్న తప్పు ఎక్కడ జరిగింది అధ్యక్ష అంటే, చిన్న తప్పు ఎక్కడ జరిగింది, ఎంతమందికి జరిగిందంటే 16,300 ఎన్నో ఉన్నాయి ఈ పోస్టులు. అందరికీ అన్యాయం జరిగింది అధ్యక్ష. కొంతమంది జెన్యున్గా రాసి జాబులు కొట్టుండొచ్చు, కానీ చాలామందికి అన్యాయం జరిగింది. అన్నిటికన్నా స్పోర్ట్స్ కోటా కనుక మీరు తీసుకున్నట్లయితే, స్పోర్ట్స్ కోటాలో అయినా ఏ కోటాలో అయినా నీకు డిఎస్సి తరఫున ఒక స్కూల్ అసిస్టెంట్గా కానీ పీటీగా కానీ జాబ్ రావాలంటే నువ్వు ఎగ్జామ్ రాయాలి, అన్నీ మూసుకొని A to Z అనేది మన నిబంధనల్లో ఉంది. కానీ ఆ నిబంధనలు బేఖాతరు చేస్తూ, ఆ నిబంధనలు తిప్పికొడుతూ, ఆ నిబంధనలు కనీసం పట్టించుకోకుండా కొత్త జీవోలు 2 ప్రవేశపెట్టింది మన ఏపీ ప్రభుత్వం. మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్టాన్ఫోర్డ్ ఐడియాలజీ తెలివితేటలు మొత్తం తీసుకొచ్చి ఏం చేశారు, జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 అని 2 తీసుకొచ్చారు. ఈ జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47 కనుక మీరు క్లియర్గా చూసినట్లయితే, ఓరే నాయన ఇంత దారుణం జరిగిందా అని మీరే అంటారు. ఎందుకంటే మామూలు జీవో కాదు. జీవో నెంబర్ 4 అండ్ జీవో నెంబర్ 47 ఈ 2 కూడా డిఎస్సి వాళ్ళకి అనుగుణంగా తీసుకొచ్చి, వీళ్ళకి సంబంధించిన వరకు వితౌట్ రిటన్ టెస్ట్, వితౌట్ ఎనీథింగ్ స్పోర్ట్స్ కోటాలో రిపోర్టర్లకి, వైజాగ్లో 2 రిపోర్టర్లకి అలా దగ్గర 3,072 పోస్టుల్ని ఎవరికైతే వాడికి ఇచ్చి పడినొక్కారనమాట, అసలు ఆలోచించకుండా. సో ఇదంతా కూడా చాలా తప్పు అంటూ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. అయితే అచ్చెన్నాయుడు గారు చిన్న తప్పు అధ్యక్ష, విద్యార్థుల జీవితాలు చిన్న తప్పు జరిగితే జంతర్ మంతర్లో కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేసి ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ని నిర్దాక్షిణ్యంగా పదవి విచ్ఛిన్నని చేయడం జరిగింది. కానీ ఇక్కడ మాత్రం చిన్న తప్పు. ఏం చిన్న తప్పు? అక్కడ కేవలం 22 మంది చనిపోయారు, ప్రాణాలు వదిలారు నీటి వల్ల. ఇక్కడ దగ్గర 16,000 మందికి అన్యాయం జరిగింది. ఇందుట్లో నిజంగా చెప్పాలంటే జీవో ఎంఎస్ నెంబర్ 47 ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి రిక్రూట్మెంట్ రిఫర్స్ టు ద కాంట్రవర్షియల్ పాలసీ ఆర్డర్ ఇష్యూడ్ బై ద 2025 alongside జీవో నెంబర్ 4 increased the horizontal reservation for the meritorious sports persons from 0.2% to 3% and experimented these candidates from the written. వీళ్ళందరినీ ఏం చేసింది, ఎక్సెప్టెడ్ వాళ్ళని అందరు తీసేసింది. దోస్ క్యాండిడేట్స్ ఫ్రమ్ ద రిటన్ కాంపిటీటివ్ డిఎస్సి ఎగ్జామ్స్. ఎంత దారుణం ఇది. ఈ జీవోలు నెంబర్ 4 అండ్ 47 తీసుకొచ్చి ఎవరైతే స్పోర్ట్స్ కోటాలో జాబులు పొందారో వాళ్ళంతా టీడీపీకి సంబంధించిన అనుచరులు, డబ్బులు ఇచ్చి కొనుక్కున్నవారు, వారందరికీ గవర్నమెంట్ జాబులు ఇచ్చేశారు. మళ్ళీ తర్వాత ఏం చేశారో తెలుసా అండి, ఈ 2 జీవోస్ని కొట్టేస్తూ ఎప్పుడైతే వాళ్ళకి కావాల్సిన కార్యాచరణ, వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి డబ్బులు ఇచ్చేసి జాబులు మొత్తం అమ్ముకు దబ్బారో, ఆ తర్వాత జీవో నెంబర్ 22 అండ్ 56 2 తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ 4ని 47 రెండింటిని క్యాన్సిల్ చేసేసారు. అంటే బ్యాక్ తీసుకుంది గవర్నమెంట్. అంటే నీకు అవసరం ఉన్నప్పుడు జీవోలు పాస్ చేసి, నీవు కొన్ని డబ్బులు అన్నీ కలెక్ట్ చేసుకొని నీ అవసరమైన వాళ్ళకి జాబులు ఇచ్చేసి, ఆ తర్వాత ఆ జీవోలని క్యాన్సిల్ చేయొచ్చన్న ఈ దరిద్రమైనటువంటి ఐడియాలజీ కూటమి ప్రభుత్వాన్ని. అంతేకాదు, ఒక మహిళ మాట్లాడుతుంది, తన పేరు ఒక్క నిమిషం చెప్తున్నాను, తన పేరు బాధితురాలు రాధిక అని మాట్లాడుతుంది. కొంతమంది 2 వ్యక్తులు కలిసి తన దగ్గర నుంచి 14 లక్షలు లాగేసుకున్నారంట. లోకేష్ గారు నాకు తెలుసు, లోకేష్ గారి కోటాలో రాధిక అనే అభ్యర్థి దగ్గర నుంచి 14 లక్షలు లాగేసుకున్నారంట. ఆ వీడియో కూడా నేను మీకు ప్రెజెంట్ చేస్తున్నా, ఒకసారి చూడండి. నా పేరు రాధిక, మాది ఒంగోలు మండలం. నేను ఏపీ మెగా డిఎస్సిలో జాబ్ ఇప్పిస్తారని నన్ను మోసం చేయడం జరిగింది. వాళ్ళ పేరు మేడికొండ నాగజ్యోతి, అద్దంకి మండలం, శంకరాపురం గ్రామం. ఇంకొక పర్సన్ వచ్చి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకని పరిచయం చేసింది. అతను సైబర్ సెక్యూరిటీలో పోలీస్ ఆఫీసర్ గా చేసి వాళ్ళ ఫాదర్ హెల్త్ బాగాలేకపోతే వ్యాపారం చూసుకోవడానికి రిటర్న్ వచ్చాడు. తనకి చాలా సర్కిల్ ఉంది. నాకు కూడా ఏపీ టూరిజం లో జాబ్ ఇప్పించాడు, మీకు ఇప్పిస్తాడు. ఓసీ క్యాండిడేట్ కి అంత తొందరగా జాబ్స్ రావు.
సో ఇట్లా రిఫర్ చేయడమే మంచిది, నేను తీసుకున్నాను నీకు వస్తుంది అని చెప్పి అమ్మాయి మమ్మల్ని మోసం చేయడం జరిగింది. చాలా తెలివిగా ఆ అమ్మాయి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అని చెప్పి వాళ్ళ నాన్న ఫ్రెండ్ కొడుకు అకౌంట్ లో డబ్బులు వేయించింది. ఇప్పుడు తీరా చూస్తే ఆ అమ్మాయి అకౌంట్ లో నా అకౌంట్ కి డబ్బులు వేయలేదు కదా, అతని అకౌంట్ కి కదా మీరు వేసింది, మీరు అతనితోనే మాట్లాడండి, అతనితోనే తెలుసుకోండి అని ఆ అమ్మాయి సైడ్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. కానీ ప్రతి దాంట్లో అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ ఉంది. అతను ఎవరో కూడా మాకు ముఖ పరిచయం కూడా లేదు. అతనిది విజయవాడ కానూరు అడప భానుప్రకాష్ అతని పేరు. అతనికి వ్యాపారాలు ఉన్నాయి. నారా లోకేష్ గారితో దగ్గర వాళ్ళతో బాగా కమ్యూనికేషన్ ఉంది. సో మీకు డిఎస్సి ఏపీ మెగా డిఎస్సి లో స్కూల్ అసిస్టెంట్ గా పోస్ట్ ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. మా దగ్గర అమౌంట్ తీసుకున్నారు, ఇవ్వలేదు. మేము పోలీస్ కేసు కూడా ఫైల్ చేశాము. అతను కూడా వచ్చాడు, ఎఫ్ఐఆర్ అయ్యింది. అతను వచ్చాడు, ఒప్పుకున్నాడు, నేను పలానా ఏపీ మెగా డిఎస్సి కోసమే అమౌంట్ తీసుకున్నాను అని ఒప్పుకున్నాడు. తన స్టేట్మెంట్ ఇచ్చెళ్ళిన దగ్గర నుంచి ఎన్ని నోటీసులు ఇచ్చినా రావడం లేదు, పోలీసులు ఎటువంటి యాక్షన్ తీసుకోవడం లేదు. ఆ కంప్లీట్ గా మేడికొండ నాగజ్యోతి అనే అమ్మాయి అయితే అసలు ఈ స్టేట్ లోనే లేదని చెప్పేసి అదొక రీజన్ చెప్పి ఏం చేయాలని రివర్స్ లో మమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు పోలీసు. ఫెయిర్ అయింది, ఈమె 14 లక్షలు ఇచ్చింది, ఆ విషయం వాడు కూడా చెప్పుకున్నాడు. ఆ తర్వాత ఆ విషయం బయటికి వెళ్తుంది కదా, లోకేష్ గారి టీం అని చెప్పారు కదా. లోకేష్ గారి టీం అనగానే రే ఎందుకు చెప్పేవరా, అమ్మాయి మేడికొండ నాగజ్యోతి ఎవరో, ఆ అమ్మాయి అయితే పరారి, మొత్తానికి డబ్బులు పోయినాయి, జాబులు ఇప్పిస్తానని అమ్ముకో గతంలో వాయిస్ బయటకు వచ్చినప్పుడు 15 లక్షలు అన్నారు. వీళ్ళు కూడా అదే 15 లక్షలు పెట్టి జాబ్ కొనడానికి ట్రై చేశారు. జాబ్ కొనడం తప్పే, ఇవరిది తప్పే, డబ్బులు వాళ్ళు తీసుకోవడం తప్పే, వాళ్ళది తప్పే. లోకేష్ గారు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యాయని చెప్పిన తర్వాత వాస్తవాలు ఎంతవరకు కనుక్కోవాలి. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ పోలీస్ స్టేషన్ రావట్లేదంటే వెనక నుంచి ప్రెజర్ ఏ రేంజ్లో ఉంటుందో నాకు తెలుసు. కాబట్టి మొత్తానికి ఇక్కడ ఈ డ్రామా అంతా నడుస్తూ ఉంది. డిఎస్సి అనేది పూర్తి స్థాయిలో అన్యాయం జరిగింది. అయితే ఇది నిజమా కాదా అని చాలామంది పిక్కుంటూ ఉంటారు. కొంతమంది అరే నీకేం తెలుసురా అది కింద కొంతమంది కామెంట్స్ కొట్టి పెడుతూ ఉంటారు. అయితే ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చినటువంటి ఒక ఇంటర్వ్యూలో నాకు తెలిసినటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ స్పోక్స్ పర్సన్ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొన్ని వాస్తవాలని లైవ్లో చెప్పడం జరిగింది. ఆ ఫైల్ నెంబర్తో పాటు ఆ జాబ్ ఎలా ఇచ్చారో చెప్పండి అంటూ ఎవరైతే అక్కడ హోస్ట్ చేస్తున్నారో ఆ షో అతన్ని అడగడం జరిగింది. అతను కూడా లైవ్లో చెక్ చేసి ఇది చాలా అన్యాయం, ఇలా జాబులు ఇవ్వకూడదు, కాబట్టి ఇమీడియట్గా దీనిపైన ఫైట్ చేయండి, ఇది అన్యాయం జరిగింది అంటూ లైవ్లోనే ఆ ఫైల్ నెంబర్స్ అవన్నీ చెక్ చేసి చెప్పడం జరిగింది. ఆ వీడియో కూడా ఒకసారి మీరు చూడండి. మీరు సర్టిఫికేట్ల గురించి మాట్లాడారు సార్. అంతమందికి బీపీఈడి లేకుండా సార్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎస్ఐకి సంబంధించి పీఈ జాబ్స్ ఇచ్చున్నారు సార్. ఎస్ శేఖర్ రెడ్డి గారు ఒక్కటి చూపించండి, మనం పోటారు చేద్దాం. ఒక్కరిని చూపించండి. మీరు బీపీడీ చేయకుండా యూజీడీపీ కాదు సార్, బీపీడీ చేయకుండా యూజీడీపీ చేయకుండా స్పోర్ట్స్ కోటాలో పీఈటీ ఉద్యోగాలు ఇచ్చిన, అలాగే స్కూల్ అసిస్టెంట్ కి సంబంధించి బీఈడీ చేయకుండా వాళ్ళకి ఇచ్చిన, అలాగే డిఎడ్ చేయకుండా ఎస్జిటి వాళ్ళకి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చిన, అట్ ది సేమ్ టైం లాంగ్వేజ్ పండిట్ చేయకుండా వాళ్ళకి లాంగ్వేజ్ పండిట్ గా ఉద్యోగాలు ఇచ్చినా సరే ఖచ్చితంగా ఇది అద్భుతమైనటువంటి మైలేజ్ అవుతుంది, అద్భుతమైన సాక్ష్యం అవుతుంది. మరి అవన్నీ పెట్టుకుని ఎందుకు అమ్ముకుంటారు? ఇది కోర్టుకి వెళ్తే 5 నిమిషాల పని మీకు. మరి అవన్నీ మీరు చూపించండి సార్. SDSC 00111796 అభ్యర్థి, ఈ అభ్యర్థికి సంబంధించి సర్టిఫికేట్స్ మొత్తం నేను డౌన్లోడ్ చేస్తే అతనికి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ ఎక్కడ అప్లోడ్ చేయలేదు దాంట్లో. సో దాంతో పాటుగా నేను అడుగుతున్నాను సార్, అతనికి సంబంధించి బీపీఈడికి సంబంధించి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలేదు నాకు. సో దాని మీద నేను ఈ రోజు నేను ఊరికే SDSC 00111796 నేను దానికి సంబంధించి నాకు బీపీఈడి సర్టిఫికేట్ ఎక్కడ కనిపించలా. డాక్యుమెంట్ లేకుండా అనవసరంగా నోటికి వచ్చిన మాటలు మాట్లాడే వ్యక్తిని కాదు. నేను డాక్యుమెంట్ చూస్తా, చూసుకో. SDSC 00111796 మీరు చెప్పినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఇది అందులో డాక్యుమెంట్లు అప్లోడ్ చేయలేదు. తర్వాత అతను ఇచ్చినటువంటి సెల్ఫ్ డిక్లరేషన్లో కూడా ఆయన పీడీ పోస్ట్కి ఆయన అప్లై చేశాడు. కానీ మీరు చెప్పినట్టు ఎక్కడ ఆయన బీపీడీ కానీ యూజీడీపీ చేసినట్టు కానీ లేదు. ఇది 100% పక్కా. ఖచ్చితంగా ఈ డాక్యుమెంట్ మీద మీరు పోరాటం చేయండి. 100% అక్కడ ఉన్నటువంటి ఏదైతే నోటిఫికేషన్కి అగైనిస్ట్గా వచ్చినటువంటి ఒక ఉద్యోగంగానే ప్రస్తుతం ఉన్నటువంటి అందుబాటులో ఉన్నటువంటి అంశాన్ని బట్టి అర్థమవుతోంది. సో దీని మీద ఖచ్చితంగా క్లారిటీ తీసుకోవాలి. ఎందుకంటే నిజమైన అభ్యర్థులకు మాత్రమే ఉద్యోగాలు రావాలి. స్కామ్ రాజకీయాల పక్కన పెట్టేస్తే అతను స్పోర్ట్స్ ఆడినంత మాత్రాన విద్యార్హత లేకుండా ఉద్యోగాలు ఇచ్చేదానికి లేదు. సో మీరు చెప్పినటువంటి కేసు 100%
అది మీరు చెప్పింది 100% వాస్తవం. నేను కూడా చెక్ చేశాను. ఎక్కడ కూడా అతను బీపీడీ కానీ యూజీడీపీఈ కానీ చేసినట్టు సర్టిఫికేట్లో లేదు, అప్లికేషన్లో లేదు, సెల్ఫ్ డిక్లరేషన్ లో కూడా లేదు. సో ఖచ్చితంగా మీరు ఆ అంశానికి సంబంధించి మీరు ప్రయత్నం చేయండి. సో ఇది ఒక డాక్యుమెంట్ సార్. రాత్రి నేను 1 గంట దాకా కూర్చుంటే నాకు దొరికిన 6 డాక్యుమెంట్లు సార్. సో వీటి మీద మొత్తం మీద సార్ వెరీ క్లియర్ గా నేను చెప్తున్నా, నేను ఇది ఒక్కదాన్ని పట్టుకొని వెళ్ళాను సార్. నేను ఆర్టీఐ కూడా వేస్తాను. మీరు చెప్పిన డాక్యుమెంట్, అందుకే నేను నెంబర్ అడిగా, ఎందుకంటే నేను కూడా సెర్చ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట్లాడేసి వెళ్ళిపోతారు. సో మీరు మాట్లాడేసి వెళ్ళిపోయారు, మొత్తం అక్రమాలు అవినీతి అని చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఇక్కడ ఉందా లేదా, అది వాస్తవమా కాదా అని చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. అది వాస్తవం కానప్పుడు వాస్తవం కాదు అని చెప్పా. సో వాస్తవమైనప్పుడు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఇక్కడ అభ్యర్థులకు సంబంధించినటువంటి భవిష్యత్తు ఇది. సరే, నేను మీకు ఒక విషయం ఏంటంటే, నేను ఈ గ్యాప్లో ఆ అభ్యర్థితో కూడా ఫోన్లో మాట్లాడాను. ఫోన్లో మాట్లాడితే అబ్బాయి కొన్ని విషయాలు చెప్పాడు. సో మీరు దీని మీద ఖచ్చితంగా ఏంటి అనేది ప్రభుత్వ గైడ్లైన్స్ ప్రకారం ఇచ్చారా లేదా అనే దాని మీద మీరు ఖచ్చితంగా ముందుకెళ్లే ప్రయత్నం చేయండి. సో అర్థమైంది కదా. దీనికి లోకేష్ గారు ఏమంటారు, పివి సింధుని తీసుకొచ్చి అడ్డుపెట్టి, పివి సింధు ఒలింపిక్స్ కండక్ట్ చేసింది, పివి సింధు నేషనల్ ఇంటర్నేషనల్ గేమ్స్ ఆడింది. ఇక్కడ కనీసం ప్యాకాట్ ఆడిన ప్రతి యాదవ్కి తీసుకెళ్లి జాబ్లు ఇచ్చారు. అసలు స్పోర్ట్స్ కోటాలో ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఇవ్వని వాళ్ళకి జాబ్స్ ఇచ్చారు. అసలు ఒక్కొక్క జాబ్ని 15 లక్షలకి పప్పు బఠానీలు అమ్ముకున్నట్టు అమ్ముకున్నారు. అభ్యర్థులనేమో నడి రోడ్డు మీద వదిలేశారు. అంత మెరిట్లో ఉన్న వాళ్ళని కూడా పట్టించుకోవట్లేదు. కోలేటి గణేష్ అంట, ఈయనైతే స్పోర్ట్స్లో నేషనల్ వరకు వెళ్ళి ఆ సర్టిఫికేట్స్ అన్ని అప్లోడ్ చేశాడు, అన్నీ చేశాడు. కనీసం అతని పైన జాలి కూడా కలగలేదు ఇంత కష్టపడి. సో ఈ డిఎస్సి మొత్తంలో కూడా అవకతవకలు భారీ ఎత్తున జరిగాయి. నిజంగా చెప్పాలంటే 16,000 జాబులు పైగా దీని కిందకు వచ్చేసాయి. ఈ 16,000 జాబులు ఇలా దొంగగా అమ్ముకున్నారు. ఎన్ని ఇలా ఫేక్ సర్టిఫికెట్లు స్పోర్ట్స్ కోటాలో అమ్ముకున్నారు అనేది ఎవరికి అర్థం కావట్లేదు. దీనిపైన నిజంగా చెప్పాలంటే సిఐడి సిబిఐ ఇన్వెస్టిగేషన్ అడుగుతూ ఉన్నారు. ఆ అడిగిన తర్వాత కూడా ముందుకు రాకపోవటం, ఏమనంటే సవాళ్ళు విసురుతూ లోకేష్ ఒక ఎమ్మెల్యేగా ఉండి ఇప్పుడు ఎంపీగా కూడా ఉన్నారు. ఆయన సవాళ్ళు విసరటం, జగన్మోహన్ రెడ్డిని రమ్మంటాం, ఇవన్నీ పనికిరావు. ఇది పిల్లల సమస్య. ఎవరైతే ఈ ఎగ్జామ్ రాశారో వాళ్ళ సమస్య, వాళ్ళతో కదా మీరు డిబేట్ పెట్టాలి. దమ్ముంటే లోకేష్ అయినా కూడా, చంద్రబాబు నాయుడు గారు అయినా కూడా, ఎవరైతే డిఎస్సి అభ్యర్థులు మోసపోయామని చెప్తున్నారో వాళ్ళతో డిబేట్ పెట్టండి. ఒక ప్లేస్ సెలెక్ట్ చేసుకొని, అటు జగన్మోహన్ రెడ్డికి ఏమి రాదు, ఇటు మీకు ఏమి రాదు, మధ్యలో అన్యాయం అయిపోయింది డిఎస్సి అభ్యర్థులు. వాళ్ళని పిలిచి మాట్లాడే దమ్ము ఉండాలి మరి లైవ్ మీడియా ముందు, అటు లోకేష్ గారికైనా ఇటు చంద్రబాబు నాయుడు గారికైనా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఒక జాబుకి 15 లక్షలు, 15 లక్షల జాబు అంటే మామూలు విషయమా? 15 లక్షలు ఇంటూ 372, ఒక్కసారి మీరే లెక్కేసుకోండి. ఇంత డబ్బుని ఒక 372 జాబులు సంపాదిస్తే 16,300 జాబులు కనుక అమ్ముకుంటే ఎంత డబ్బులు వస్తాయి ఒకసారి ఆలోచించండి. దీనిపైన కదా ఇన్వెస్టిగేషన్ జరగాలి. సరే, అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరిని, అటు చంద్రబాబు నాయుడు గారిని ఇటు లోకేష్ గారిని, దమ్ముంటే రండి మీరు సిఐడి ఇన్వెస్టిగేషన్కి ఇద్దాం మాట్లాడుతున్నారు. ఇచ్చే దమ్ముంటే లోకేష్ గారు వెళ్ళి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఛాలెంజ్ని స్వీకరిస్తే దాన్ని ఇచ్చేయాలి. సో మీరేమంటారో చెప్పండి. నిజంగా ఈ తప్పులు అవకతవకలు జరగడానికి చాలా ఆస్కారం ఉంది. ఇందులో చాలా వాస్తవాలు ఉన్నాయి. దయచేసి ప్రతి ఒక్కరూ అన్యాయం జరిగిన వాళ్ళు కోర్టుకు వెళ్ళండి, ఫైట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.